నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే కాదు, పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం కూడా తీసుకుంది. ఇదిలా ఉంటే కోర్టు ఉత్తర్వుల తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో సర్కార్ ముందున్న సవాళ్ళేంటి, విపక్షాల పెంటెన్షన్ ఏంటి, బీసీ సంఘాల ఏమంటున్నాయి, ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు కుస్బా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. ఇంకొకరు కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ కూడా మరికొద్ది క్షేపంలో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు. బచ్చు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఓన్లీ శ్రీనివాసరావు అంటే మీరు. శ్రీనివాస్ గారు చెప్పండి. సో ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ అనేది బీసీలకు ఏం చేయలేకపోయింది అనేది సవాల్గా విసిరిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎలక్షన్స్ అంటూ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తామని డిక్లరేషన్లో చేశారు. ఈ నేపథ్యంలోనే సుమారుగా సంవత్సరం నుంచి కూడా బీసీలకు 42% ఇవ్వాలని కొట్లాడుతున్నారు. కానీ విపక్షాలు ఓకే అన్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు ఏకతాటిపైకి రాలేదు. అదే నేపథ్యంలోనే 42%కు ముఖంగా ఉన్నా కానీ అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది కోర్టులోనే ముగ్గు తెలుస్తుంది. కానీ ఇక కీలక నిర్ణయం అయితే తీసుకున్నది తెలంగాణ గవర్నమెంట్. ఎప్పుడైతే తెలంగాణ ఆవిర్భవించిన నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి డిసెంబర్ 7 తర్వాత గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7 తర్వాత 8-9 డిసెంబర్ 8-9 ఈ 2 రోజులు వినాయిస్తే ఇక ఖచ్చితంగా స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు వెళ్ళాలి అనే పట్టుబట్టిన నేపథ్యంలో నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. డిసెంబర్ నెలలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు పోతున్నారు. ఇదే నేపథ్యంలో 42% పార్టీ పరంగా మాత్రం ఇస్తున్నారు. ఇక ఏదైతే హైకోర్టులో తేలిన నేపథ్యంలో ఆ కోర్టు ఏం తేలిస్తే దాని పరంగా 42% ఖచ్చితంగా పోదామనుకుంటారు. ఇప్పుడైతే 50% లోబడే 50 మించకుండా పోవాలని తీసుకున్నారు. కానీ ఇదే నిర్ణయంలో ఎలా ముందుకెళ్తారు, విపక్షాల పరిస్థితులు ఏంటి, ఎలా నిర్ణయిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీని తీసుకునే నిర్ణయాలపై విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయి? మొట్టమొదట రాజమౌళి గారు, స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలిద్దరు కూడా నమస్కారం. ఇప్పుడు మీరు మీ 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 మొట్టమొదటి వ్యాఖ్యలలో ఒక మాట అన్నారు, బీసీలకు బీఆర్ఎస్ అసలు అది ఏం స్టేట్మెంట్ అండి? బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసింది అనేటువంటిది ఇప్పుడు 10 సంవత్సరాలు మేమంతా చదవాలనా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? 42% ఇస్తా అని ఒక అంటే సాధ్యం కాని అలవి కాని హామీతోని గద్దెనెక్కడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని దాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలలో గందరగోళాన్ని సృష్టించి, తెలంగాణ సమాజంలో గందరగోళాన్ని సృష్టించి, ఇంకెవరి భుజం మీదనో తుపాకీ పెట్టి ఇంకెవరినో కాల్వాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి వింత పోకడ, సాధ్యం కాని పని. దాంతోపాటు మొన్నటిదాకా పెద్ద పెద్ద తొడలు కొట్టి మాట్లాడిండ్రు, మేము 42% ఇస్తాం, 42% ఇస్తేనే మేము పోతాం అని అదే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడము, ఎన్నికలకు సమాయత్తమని చెప్పడము, కోర్టులను గందరగోళం సృష్టించడము, ప్రజలను గందరగోళం సృష్టించడము, బీసీ సంఘాలను గందరగోళానికి సృష్టించడము, ప్రజలందరినీ విస్మయానికి లోన్ చేయడము, ఎంతో మంది వ్యక్తులలో ఆశలు నింపడము, ఆశాబహులైపోయినారు. అరే ఈరోజు నాకు రిజర్వేషన్ వచ్చింది, నేను పోటీ చేస్తా, నేను జెడ్పీటీసీని అవుతాను ఒకరు, ఎంపీటీసీని అవుతాను ఒకరు, ఎంపీపీని అవుతాను ఒకరు, నేను చైర్మన్ అవుతాను ఒకరు. ఆ ఊర్లో అసలు ట్రైబల్స్ లేకపోతే ట్రైబల్స్కి ఇచ్చి, బీసీలకు లేకపోతే బీసీలకు ఇచ్చి అస్తవ్యస్తమైనటువంటి ఆగమ్య గోచరాన్ని తెలంగాణ సమాజంలో సృష్టించింది ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. దానికి మళ్ళా రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ అట్లా
బీఆర్ఎస్ పార్టీ ఉన్న శాతాన్ని బీసీలకు తగ్గించింది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తగ్గించింది, మేము చాలా గొప్ప వ్యక్తులం, మేము పెంచాలనే ప్రయత్నం చేస్తున్నాం, కేసీఆర్ గారు ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఏమైంది? కోర్టులకు వెళ్ళిండ్రు, హైకోర్టుకు వెళ్ళిండ్రు, సుప్రీంకోర్టుకు వెళ్ళిండ్రు, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది, లేకపోతే మీ మీ రాష్ట్రపతి గారు ఆమోదం పొందలే ఒకసారి, మళ్ళీ మీరు రాష్ట్రపతి గారి దగ్గరకు పోయేటువంటి ప్రయత్నాలు జరగలేదు, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లే ప్రయత్నాలు చేయట్లేదు. అయితే చివరికి ఈ సంవత్సరాలు గడిచిపోతుంటే ఈ ఫైనాన్స్ కమిషన్లో రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడ రాకుండా పోతాయి. పాలన గ్రామ స్థాయిలో పడకేసింది. పంచాయతీ కార్యదర్శులు తమ సొంత నిధులతోని చేయించేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజాప్రతినిధులు అయితే మనం చూసినాం, గడిచినటువంటి పరిస్థితులలో కొంతమంది రోడ్లు వేయించిండ్రు, కొంతమంది సొంత డబ్బులతోని ఇబ్బందులు పడ్డరు, చాలా మనం చూసినాం. అంటే ప్రజాప్రతినిధులు బాధ్యతతోని పాలన పడికేయకుండా ప్రగతికి నిరోధం కలగకుండా కొన్ని సందర్భాలలో అవసరమైతే సొంత నిధులు ఇచ్చి కూడా ఆ ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయిలో కూడా అది వాళ్ళ యొక్క ప్రెస్టేజ్కి సంబంధించినటువంటి, వాళ్ళ పరువుకు సంబంధించినటువంటి అంశంగా కూడా పరిగణిస్తుంది. ఖచ్చితంగా పాలన ముందుకెళ్లేదానికి ప్రజాప్రతినిధులు ఆ విధంగా కష్టపడే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. మోర్ దెన్ 18 months నేను అనుకుంటా. పంచాయతీ సర్పంచ్ల కాలం ముగిసిపోయి 18 monthsకి ఎక్కువ అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఈ సబ్జెక్ట్ టు కరెక్షన్ జనవరి 23 అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 1-2 నెలలకే అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 19 నెలలు అవుతుంది. అంటే ఇట్లా ఇంకా ప్రభుత్వము భయంతో, అంటే వాళ్ళు ఏదో 100 రోజులలో మేము హామీలు కంప్లీట్ చేసేస్తాం, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చేస్తాం, గ్యాస్ ఇస్తాము, ఇంకేంటి వాళ్ళు చెప్పినటువంటివి ఇప్పుడు మళ్ళా దానికి చదివితే ఈ రౌండ్లోనే నాకు సమయం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక, అభద్రతా భావంతో ప్రజల్లోకి వెళ్ళేటువంటి ధైర్యం చేయలేక ఈ రోజు వరకు దానికి లాక్కొచ్చింది. రకరకాల విన్యాసాలు చేసింది. ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తుంది. చివరికి మళ్ళీ ఉయ్యాల ఊగి ఏడికొచ్చిందా అంటే ఉన్న చోటుకే వచ్చింది. తిరిగి మళ్ళీ అక్కడికే ఇప్పుడు వచ్చి, ముందైతే మేము పంచాయతీ ఎన్నికలకు పోతాం, ఎందుకంటే దానికి పార్టీకి గుర్తుండదు కాబట్టి ఎవరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అని పంచాయతీ ఎన్నికలకు ఒక తేదీ తీసుకొని వచ్చి వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట ప్రకారం 42% ఇవ్వలేము, ఇచ్చిన మాట ప్రభుత్వ పరంగా నిలబెట్టుకోలేము, మా ప్రభుత్వము వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు, మా ప్రభుత్వం ఇచ్చిన హామీని చట్టబద్ధత చేయలేకపోయింది, చట్టబద్ధత సాధించలేకపోయినాం, మేము ఓడిపోయినాము, దానివల్ల ఆ ఓటమి నుంచి తేరుకోవడానికి పార్టీ పరంగా మేము 42% ఇస్తాం అనేటువంటిది దాన్ని ముందుకు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో ఇట్లాంటి సాధ్యం కానీ అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయకూడదు. ప్రభుత్వాలు పార్టీలు ఎంతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ప్రజలను నమ్మని పరిస్థితికి తేకుండా ఉండే పరిస్థితిలో ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి మా పార్టీ అధిష్టానం దీనిపైన ఖచ్చితంగా అతి త్వరలో స్పందిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ విధంగా మా పార్టీ ముందుకెళ్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని దాన్ని పార్టీ అధిష్టానం, పార్టీ ప్రెసిడెంట్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, పార్టీ పెద్దలే దానిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ స్పందించిన తర్వాతనే మేము దాని పట్ల మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా బీసీలను వంచనకు గురి చేసిందని చెప్పొచ్చు. సాధ్యం కానిటువంటి పరిస్థితుల్లో ఒక సాధ్యం కాని హామీలు ఒక్కటి కాదు, ఇది ఒక పంచాయతీ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ గురించే మాట్లాడుతున్నాము. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పైన కూడా సమగ్ర అవగాహన ఉండి కూడా మేము అధ్యయనం చేయలేదు. మేము ఏవో అవేంటి ఉంటే లంక బిందెలు ఉంటాయి అనుకుంటే ఏం లేవు, లక్షల కోట్ల అప్పు చేసిండు. ఎవరైనా తెలివిన్న వ్యక్తులు మాట్లాడే మాటలైతే కాదు. ఎంతో మేధో సంపత్తి, ఎంతో రాజకీయ అనుభవాన్ని, ఎంతో రాజకీయ గొప్ప నేపథ్యం ఉన్నటువంటి 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి తమ పరువును తీసుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర కాంగ్రెస్ కు అయితే కలిగినాయి. ప్రభుత్వంలోకి వచ్చింది ఎట్లయినా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భగవంతుడి దయ వల్ల 3 సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగి ప్రజల యొక్క
వాళ్ళ యొక్క ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. కానీ వాళ్ళు నెరవేర్చరు. ప్రజలు పాలనను బేరీజు వేసుకొని మళ్ళీ ప్రత్యామ్నాయం ఎవరు అని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు కొంత నిన్న గెలిచిన జూబ్లీహిల్స్ సంతోషంతో కొన్ని సీట్లు మనకు వస్తాయనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు రాష్ట్ర ప్రభావంగా ఉండకపోవచ్చు అనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకంటే అర్బన్ ఏరియా వేరు, రూరల్ ఏరియా వేరు. రూరల్లో ఇచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి హామీలను చాలా హామీలు ఉన్నాయి. ఆ హామీలను ఇప్పటివరకు ఏం నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రాబోయే పంచాయతీ ఎన్నికలలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులు, బీఆర్ఎస్ మద్దతుతో నిలబడే అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ దిశగానే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గులాబీ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. రైట్. గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి సార్. వెంకరెడ్డి గారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీలు ప్రధానంగా పోటీలో మాత్రం నెలకొన్న నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు బీసీలకు మాత్రం ముందున్న సవాలు మాత్రం 42% అనేది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కూడా, అప్పుడు ముందు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఏర్పడ్డ తర్వాత కూడా 42%కు మొగ్గు చూపుతున్నాం. కానీ కేంద్ర గవర్నమెంట్ మాత్రం దీని మీద శ్రద్ధ చూపట్లేదు. బీజేపీ నాయకులు ఇక్కడ 7 ఎంపీలు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ దానిపైన ఏమాత్రం అయితే శ్రద్ధ పెట్టట్లేదు. బీసీలకు అన్యాయం చేస్తుంది మాత్రం ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ. మేము మాత్రం క్లారిటీగా ఉన్నాము, ఒకంత కోర్టుకు వెళ్ళింది వారే చేశారనే నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడైతే కోర్టును గౌరవించి పార్టీ పరంగా 42% అయితే పెడతాం ఖచ్చితంగా అని అంటున్నారు. ఒకవేళ 42% బీసీల పట్ల ఒకవేళ నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడ బీసీలనే పెడితే, అక్కడ రాజ్యాంగబద్ధంగా కనుక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్లో అంటే స్టేట్ ఎలక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ వార్డు మెంబర్ల ప్రకారమో లేకుంటే కులాంతర ప్రకారమో అక్కడ బీసీలు కాక ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి కావచ్చు, లేదంటే జనరల్ కోట కావచ్చు ఉంటే గిట్ట పరిస్థితి ఏంటి, ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు దాంట్లో మీరు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఒకటే రాజమౌళి గారు, మీరు చాలా పెద్ద ప్రశ్న అడిగినారు. వాస్తవానికి ఫస్ట్ ఒక పాయింట్ నేను క్లారిఫై చేయాలి. మీరు మాట్లాడిన దాంట్లో ఒకటి వినపడ్డది ఏంటంటే, మేము కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఎవరు వెళ్ళినారు ఏంది అనేటువంటిది మన ఆరోపణలు వస్తే కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళ ఫోటోలు మీరు బీజేపీ వెళ్ళిరు అనట్లేదు, రకాల పార్టీల పేర్లు చెప్పారు. అవును, అంటే మా వరకు నేను క్లారిఫై చేస్తున్నా. ఆ వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంట ఫోటోలు ఉన్నాయి, మా కిషన్ రెడ్డి గారు అంటే ఫోటోలు ఏం లేవు. అప్పుడు ప్రెసిడెంట్, ఇప్పుడు రామచంద్రరావు గారితో ఫోటోలు లేవు. అదొకటి క్లారిఫై. రెండవది, మీరు అన్నట్టుగా ఏంటంటే పార్టీ పరంగా నిన్న మంత్రివర్గ సమావేశం తర్వాత పాత పద్ధతిలోనే వెళ్తాము, వీలైతే లేదు అని రకరకాల వ్యాఖ్యానాలు చేసి చివరికి ఏమంటున్నారంటే 42% మేము పార్టీ పరంగా ఇస్తామనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినారు. సంతోషం. బీసీల పట్ల వాళ్ళు 42% ఇస్తామని పార్టీ పరంగా ఇచ్చినటువంటి దానికి మేము ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలోనే మీకు జ్ఞాపకం ఉంటే ఈ సమస్య వచ్చినప్పుడు మేము 42 కాదు అంతకంటే ఎక్కువ ఇస్తాం అనేటువంటిది రామచంద్రరావు గారి స్టేట్మెంట్ ఉంది. అదే స్టేట్మెంట్ వల్ల ఆయన కట్టుబడి ఉన్నాడు. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ మామూలుగా గతంలో జరిగినటువంటి ఎన్నికల లోపల 50-55% కూడా కొన్ని జిల్లాల లోపల బీసీలు పోటీ చేసినారు, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. అది ప్రత్యేకంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఈ రకంగా కాదు కదా, మాకు ఒక చట్టబద్ధంగా రావాలా, తప్పనిసరిగా ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మేము అనుభవించాలా, మాకు రావాలంటున్నారు. మామూలుగా గెలుస్తున్నారు వాళ్ళు. ఆ పార్టీలన్నీ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అన్ని పార్టీలు ఇస్తున్నాయి. 3 పార్టీలు వాళ్ళకి టికెట్లు ఇచ్చినవి, గెలిచినారు. మా దగ్గర కూడా అత్యధిక భాగం గెలిచినటువంటి వాళ్ళు నిజానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఉంది రాజమౌళి గారు. దాంట్లో మా పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు అత్యధికులు బీసీలండి. ఇంకా ఆ మాటకు వస్తే రెడ్డిలు ఎవరైనా గెలిచిందంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. కాంగ్రెస్ అంటే ఖాతా ఓపెన్ చేయలేదు, 1-2 సీట్లు గెలిచినది వేరే సంగతి. 2 జిహెచ్ఎంసీ ఎన్నికలు మీరు చూసినట్టయితే ఈ సిటీ అర్బన్లో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది, అంటే బార్డర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గం గెలిచినారు టీఆర్ఎస్ పార్టీలో. మా దగ్గర గెలిచిన వాళ్ళంతా కూడా ఇప్పుడు అంబర్పేట, ముషీరాబాద్ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 48 సీట్లు ఏవైతే మేము గెలిచినామో బీసీలే గెలిచినారు. కాబట్టి బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. బీసీల అభ్యున్నతి కోసం అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి దాన్ని ఏమీ డిస్ప్యూట్ లేదు. ఏది 42% అన్ని పార్టీలు ఇస్తున్నాయి అనేది మేము ఇస్తామని చెప్పాము. మీ రియాక్షన్ మా ఫస్ట్ టైం
నిన్న మంత్రివర్గ సమావేశం తర్వాత మా రామచంద్రరావు గారు ఇవాళ సాయంత్రం 3 గంటలకి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. మేము కట్టుబడి ఉన్నాం అనేటువంటి దాని మీద ఆయన ఇంకేం మాట్లాడకుండా దీన్నే స్వాగతించినాడు. సంతోషం, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు 42% పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నారు. పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నప్పుడు దానికి వచ్చేటువంటి సమస్యలు ఏందనేది కూడా ఆలోచించాలి కదా. మోసం చేయకూడదు. ఇప్పటికే మోసం చేసినారు బీసీలకు. డెడికేటెడ్ కమిషన్ సరిగ్గా వేయకుండా కోర్టులు అటు ఇటు వచ్చినటువంటి పరిస్థితుల లోపల అనేక రకాలుగా చేసినటువంటి మోసం ఏదైతే ఉందో భ్రమల్లోకి దించినారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ దానివల్ల ఏం జరిగింది, నాకు సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు ప్రజలు వాళ్ళు నమ్మినారు. చివరికి వచ్చేమంటున్నారు, పక్క వాళ్ళ మీద బురద చల్లేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటిది. మేము ముందు నుంచి చెప్తున్నాము, దానికి ఉండేటువంటి కొన్ని చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశములు పరిమితులు ఉన్నాయి. దాన్ని ఏ రకంగా ఛేదించాలా అనేటువంటిది మేము లేదు దేశం మొత్తం ఎటానబోని మేము ఇచ్చినాము, కామారెడ్డిలో తెచ్చినాము, చెప్పినాము, అందరికీ 6 గ్యారంటీల కార్డు ఒకటి మెడలో వేసినాము, మేము ఎట్లా ఇప్పుడు వెనక్కి వస్తాము అనేటువంటి పద్ధతుల పలు కాదు కదా మాట్లాడాల్సినటువంటిది. ఇచ్చే ముందు ఆలోచించాలా, న్యాయపరమైన అంశం ఏంది అనేటువంటిది ఆలోచించి చేయాలా. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. హైకోర్టులో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం, సుప్రీంకోర్టులో కూడా ఫెయిల్ అయింది. సరే, ఈ నెల 24వ తేదీ నాడు మళ్ళీ అది విచారణకు వస్తుంది, ఏమవుతుంది అనేటువంటిది. నిన్ననే మీరు చూసినారు రాజమౌళి గారు. నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, మహారాష్ట్రకు సంబంధించిన స్థానిక ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మీరు కానీ ఒకవేళ ఎన్నికలు ఈ 50% మించి కానీ మీరు ఇచ్చినట్టయితే మేము రద్దు చేస్తాం ఎన్నికలు అని ఎంత ఘాటుగా గతంలో ఇచ్చినారు. ఇప్పుడు కూడా నిన్న వచ్చినటువంటి స్టేట్మెంట్ వివిధ పత్రికల్లో మనకు కనపడుతున్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ, ఒక అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, న్యాయపరమైనటువంటి అంశం లేని ఆలోచించకుండా ఊరికే ఇచ్చేసి అది వీలు కాకపోతే భారతీయ జనతా పార్టీ బిల్లు పెట్టలేదు, 9th షెడ్యూల్ రాలేదు. 9th షెడ్యూల్ రావడానికి ఒక జాతీయ విధానం ఉంటుంది. 9th షెడ్యూల్ రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చినారు, అప్పుడు ఇచ్చినారు, మరి పివి నరసింహారావు గారు ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు అనేది చర్చకు పోరు. వాళ్ళ యొక్క అవసరాలు, వీళ్ళ అవసరాలు, తమిళనాడు అవసరాలు, ఆనాడు పివి నరసింహారావు ప్రభుత్వానికి ఉండేటువంటి ఇబ్బందులు, మెజారిటీ, రకరకాల వ్యాఖ్యానాలు మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. నేను మళ్ళీ దాన్ని మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఇవాళ ఏం జరిగినటువంటిది, మేము ఒక కమిషన్ వేసాం, ఆ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. మార్చి 27 అంటే ఇంకొక సంవత్సరంన్నర లోపల జనాభా లెక్కల సేకరణ వస్తుంది, కులగణనకు సంబంధించినటువంటి సమాచారం కూడా వస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వం మోదీ గారి నాయకత్వం లోపల స్వయాన అతని బీసీ కాబట్టి చట్టసభల్లో కూడా అవకాశాలు వచ్చేటువంటి ఉన్నదని నేను భావిస్తున్నా. నేను అధికారపూర్వకంగా ప్రకటించలేదు. ఇక్కడే కాదు, స్థానిక సంస్థలే కాదు, చట్టసభల్లో కూడా రేపు వచ్చేటువంటి మహిళలకు ఎట్లయితే మోదీ గారు తెచ్చినటువంటి మహిళలకు ఇంత 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలు వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల వల్ల ఎక్కడ కూడా అంటే ఏమిటి, ములాయం సింగ్ యాదవ్ వ్యతిరేకించేవాడు, మళ్ళీ వచ్చినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించినారు వాళ్ళు. ఎందుకంటే అది మేల్ డామినేటెడ్ పార్టీలు వాస్తవానికి. మరి వాళ్ళు చేయలేదు, మేము చేసినాం కదా, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం కదా, పెండింగ్లో ఉంది అనేటువంటి డీలిమిటేషన్కు దానికి లింక్ ఉంది. కాబట్టి మహిళల యొక్క రిజర్వేషన్లు ఏ ప్రాంతానికి వర్తించాలి, ఏ కాన్స్టిట్యూన్సీకి అప్లై చేయాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క సంఖ్య కూడా కావాలి. కాబట్టి దానికోసం పెండింగ్ పెట్టాం, ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మేము ఒక బీసీకి ఇచ్చినటువంటి ఒక కాన్స్టిట్యూన్సీ సర్పంచ్ పోస్టు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అగ్ర కులాలో బలమైన ఆర్థికంగా బలం ఉన్నటువంటి శక్తి వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేము పెట్టొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టొచ్చు. ఏం జరుగుతుందంటే ఆఖరికి వచ్చే వరకు మీరు ఏం చేయాలనుకున్నారు, బీసీలను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. ఓడించి మీరు ఏం నిరూపించదలుచుకున్నారు, మీరు రాజకీయాలకు పనికిరాలని చెప్పే పద్ధతి లోపల వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో దిద్దుకోవాల్సిన అవసరం ఇలా రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఏదో ప్రెస్టేజ్ కోసం, ఈగో పాలసీ కోసం ఏంటంటే మేము పెడతాము, చేస్తాము, అది కూడా స్పష్టత లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఏ రకంగా ఇస్తారు ఏంది అనేటువంటిది. ఇప్పుడు ఏమైంది రాజమౌళి గారు అంటే, ఇంతకుముందు ఇచ్చినటువంటి సర్పంచ్ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవి మొత్తం బీసీలకు 42% దృష్టిలో పెట్టుకొని, పరిమితి పెట్టుకొని ఆ దాంట్లో ఇచ్చినటువంటిది. సపోజ్ ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊరు తిమ్మాపూరు, ఎస్సీకి రిజర్వ్ అయింది సర్పంచ్. అప్పుడు ఎట్లా వచ్చింది ఎస్సీకి రిజర్వ్ అయినటువంటిది, మొత్తం యూనిట్ తీసుకున్నారు కదా, మండలమో జిల్లానో తీసుకున్నటువంటి పరిస్థితి లోపల బీసీలో కొన్ని సీట్లు వచ్చినాయి, ఎస్సీకి ఒక సీట్ వచ్చింది. ఇప్పుడు ఆ సీటు ఎస్సీకి ఉంటుందా ఉండదా తెలియదు, మళ్ళీ రివైవ్ చేయాలి. మళ్ళీ వెంకటేశ్వరరావు గారిని అడుగుతామంటున్నారు. వెంకటేశ్వరరావు గారిని అడిగితే ఏం లాభం అండి? వెంకటేశ్వరరావు ఏం చెప్తాడు, ఆయన ముందు డేటా పెట్టినారు, మీరు ఆ డేటా పనికిరాని డేటా పెట్టినారు, అది సరిగ్గా సేకరించలేదు, చెప్తూనే ఉన్నాము, వాళ్ళ విశ్లేషణ లేదు, ఏ కులం ఎంత అని లేదు, దాంట్లో ఉండే ఇబ్బందులు ఏందని లేదు. ఇవన్నీ లేకుండా బీసీలను పక్క ప్రణాళికతో మోసం చేసేటువంటి మొదటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క ఏదైనా ఉండేది కాక. ఎస్ వీఆర్ రెడీ. ఎట్లా వర్కౌట్ అవుతుందో చెప్పండి, వాళ్ళని అవమానించకండి, బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానించకండి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆ విషయం లోపల ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది నా అభిప్రాయము రాజమౌళి గారు. ఎస్ పుష్ప శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, రాజమౌళి గారు,
42% బీసీలకు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చేసినాక ఖచ్చితంగా ఎలక్షన్స్కు పోతామని మొన్నటి వరకు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా మాట్లాడినటువంటి మాటలు మంత్రులతో పాటు పిసిసి అధ్యక్షులు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలోనే పెండింగ్లో ఉంది, కోర్టు దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు పోవాలి. దాంట్లో మాత్రం 50%కు మించకుండా 42% బీసీలకు ఇద్దామంటున్నారు. అది సాధ్యాసాధ్యాలు అవుతాయా? నిజంగానే బీసీలకు న్యాయం జరుగుతుందా? ఎందుకంటే ఎలక్షన్ సంబంధించిన మాటల్లో ఇదంతా ఉన్నప్పటికీ మాత్రం ఇప్పుడు కోర్టు నిర్ణయం తర్వాత మాత్రమే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు పోదాం, ఇప్పుడైతే పంచాయతీ ఎలక్షన్లకు పోదాం. ఎందుకంటే సంవత్సరానికి అంటే నెలకు 3,000 కోట్ల లాభం నష్టపోతున్నాం కేంద్ర గవర్నమెంట్ నుంచి వెళ్ళి. ఎందుకంటే డెవలప్మెంటు, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కూడా జరగట్లేదు అనేదాన్ని. కానీ ఎలా సాధ్యాలు అవుతాయి? నిజంగా బీసీలో 42% పార్టీ పరంగా ఇస్తే మిగతా కులస్తులు వేయలేకపోతారంటారా? ఓసీ కానీ మిగతా వ్యక్తులు కానీ? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. 42% రిజర్వేషన్స్ ఇచ్చి ముందుకు పోవాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పం తోటి ఉన్నది. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టిన రోజు ముఖ్యమంత్రి గారు సభలోనే చెప్పిర్రు, సాధ్యాసాధ్యాలు ఏమైనా న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చినా సాధ్యానికి కానిటువంటి పరిస్థితి ఉంటే పార్టీ పరంగా ఇచ్చిపోతామని మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. ఇవాళ కొత్తగా చెప్తున్నటువంటిది ఏమి కాదు. కాకపోతే మా పార్టీ లోపల పిసిసి అధ్యక్షుల వారే కానివ్వండి, ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పమే కానివ్వండి, మిగిలిన మంత్రివర్గ సహచరులు, మా యొక్క కేంద్రానికి సంబంధించిన మా పార్టీ పెద్దలందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని వాళ్ళకి అధికారికంగా 42% ఇచ్చి పోవాలన్నదే సంకల్పంతో ఉన్నారు. కాకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలు మార్చిలోపు జరపకపోతే 2 సంవత్సరాలు దాటిపోతుంది కాబట్టి కొన్ని ఫండ్స్ ల్యాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉండదు, మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి దానికోసం గ్రామ పంచాయతీ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి దాన్ని ముందు వెళ్ళి తర్వాత దీన్ని 42% మండల్, జెడ్పీటీసీ, హెచ్పిపిల్ని వెళ్ళాలనేది పార్టీ యొక్క ఆలోచన. దానికి కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాలు ఈ 10వ తారీఖు డిసెంబర్ తర్వాత జరిగేటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో దానికి కావాల్సినటువంటి వివరాలు ఇస్తామని చెప్పారు. దానికి కావాల్సిన ఇంకా మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే దానికి కావాల్సిన ఎక్సైజ్ ఎంత జరగాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే బీఆర్ఎస్ మిత్రులు కోడ్ చేసుకుంటూ ఇది చేయలేమని చెప్పిండ్రు, అయినా కూడా వీళ్ళు చేస్తున్నారు. కామారెడ్డిలో ఇట్లా అలవిగాని హామీలు ఇచ్చి ముందుకు పోయిండ్రు అని అన్నారు. అలవిగాని హామీ ఇస్తే మేము ప్రయత్నమే చేసేవాళ్ళం కాదు. 3 ఎకరాల భూమి దళితులకు ఇవ్వడం అలవిగాని హామీ, దళిత ముఖ్యమంత్రి అలవిగాని హామీ, ఉచిత ఫర్టిలైజర్స్ అలవిగాని హామీ, దళిత ముఖ్యమంత్రి ఇంతవరకు. అయితే ఒక్క నిమిషం సార్ ఒకటే నిమిషం. నేను ఎందుకంటే వాళ్ళు అన్నదానికి ఆన్సర్ చేయాలి కాబట్టి నేను చెప్పిన తర్వాత పెద్దలు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, మేము ఇవ్వడానికి కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నది, కాకపోతే ఇక్కడ అనుసరించే మార్గం లోపల సరి అయినటువంటిది లేదన్నారు. ఒకటి, సెన్సెస్ అనేది ఎప్పుడు జరగాలి? ఎప్పుడు మీకు 22లో జరగాల్సినటువంటి సెన్సెస్ ఇంతవరకు జరగలేదు. కరోనా అయిపోయి కూడా 3 సంవత్సరాలు దాని ఇప్పుడు 5 సంవత్సరాలుగా వస్తుంది. కరోనా ఇబ్బంది అయిపోయి కూడా 5 సంవత్సరాల నుంచి సెన్సెస్ పెండింగ్ పెట్టడం వల్ల మేము ఎడ్యుకేషన్ కమిటీ వేయాల్సి వచ్చింది. దానితో పాటు దానికి తీసినటువంటి డేటా సరిగా ఉందా లేదా అంటే సెన్సెస్ లో జరిగినంత పర్ఫెక్ట్ గా జరగదు. ఇవాళ సెన్సెస్ లోపల కులగణను చేర్చేటువంటి ఆవశ్యకత ఎట్లా వచ్చిందండి? కేవలం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని ఏదైతే మనం ఇక్కడ సంకల్పం చేసినామో దాని కారణంగానే మీరు సెన్సెస్ లోపల కులగణనలు పెట్టేటువంటి ఆస్కారం వచ్చింది. జనగణనలో కులగణన రావడానికి ఇది ప్రధానమైనటువంటి ప్రేరణ. నేను దీన్ని మీకు అయితే మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు సరైనటువంటి న్యాయం చేయాలనే ఉద్దేశం మీకుంది. మాకెంతమంది ఎంపీలను ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ఇచ్చిండ్రో మీకు కూడా అంతేమంది ఎంపీలను ఈ రాష్ట్రం నుంచి మీకు ప్రాతినిధ్యం ఇచ్చారు. మీరు శాసనసభలో సపోర్ట్ ఇచ్చారు. మీరు పార్లమెంట్లో మీరే ప్రైవేట్ బిల్ పెట్టండి. ఇక్కడ ఎంపీల వైపుని ప్రైవేట్ బిల్ పెట్టి మీరు ఓకే 9 షెడ్యూల్లో చేర్చే ప్రయత్నం చేయండి. క్రెడిట్ మీకే వస్తుంది. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎంత క్రెడిట్ వస్తుందో మేము దాన్ని ప్రపోజ్ చేసినందుకు, మీరు చేయించుకొచ్చినందుకు మీ క్రెడిట్ వస్తుంది. ఎందుకు రాదండి?
మీరు దానికి ఇప్పుడు కేవలము బీసీని మోసం చేయడం కోసం మొదటి నుంచి చిత్తశుద్ధి లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైతే మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఉన్నటువంటి మండల్ కమిషన్ వేసిండ్రో, మండల్ కమిషన్ వేసిన దాని రిపోర్టు బీపీ సింగ్ గారి సమయంలో అమలు జరగడానికి జరిగినటువంటి దాంట్లో కమండల యాత్ర తెచ్చి రామ జన్మభూమి ఇష్యూని హైలైట్ చేసి బీసీలకు కావాల్సిన న్యాయాన్ని జరగకుండా ఆపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళ బీసీల మీద మాకు ప్రేమ ఉందని చెప్తే ఎట్లా? ఇక్కడ మహిళా బిల్లు గురించి మీరు మాట్లాడుతారు. 99లో ఎప్పుడో జరిగేటువంటి మహిళా బిల్లును మొన్న ఎన్నికల ముందు ఆమోదం చేసిండ్రు. దీనికి మీకు సెన్సెస్ కావాలి, తర్వాత ఇప్పుడు మన ఇది డీలిమిటేషన్ కావాలి, ఆ తర్వాత మహిళా బిల్లు అమలు జరుగుతుంది. 5 ఏళ్ల తర్వాత ఇచ్చే ఫలాన్ని మేము ఇచ్చినట్టు మేము చెప్తున్నాను. అప్పుడు ఆ రోజు ఆమోదించడానికి దానికి బిల్లు పెట్టింది ఎవరు? ఏ పార్టీ బిల్లు పెట్టింది? ఇక్కడ దాకా తేవడానికి వాళ్ళు లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ ములాయం సింగ్ యాదవ్ అడుగుంది ఎక్కడ? ఇది దాంట్లో కూడా ఇక్కడ ఈ సామాజికమైనటువంటి రిజర్వేషన్ ఉండాలి. 33% మహిళలకు అనే కాక దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా, ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగపరంగా ఉంది, బీసీలకు కూడా కావాలి అన్న అంశం కోసమే వాళ్ళు అడ్డుపడ్డారు. ఇప్పుడు ఏదైనా ప్రతిపక్షాల మీద పట్టగాల్చి పొగ మీద వేసి వాళ్ళది అన్ని తప్పు అని చెప్పి అబ్బం గడుకునేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విజయాలు మేము చేసే అన్ని పనులకు ఆమోదయోగ్యం అని చెప్పి భావిస్తున్నారు. కాదది. ఏ విధంగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చుకుంటుంది అన్న విషయం అందరికి తెలిసిన విషయం. ఓట్ చోరీ ఒకటే కాదు, మీరు 10,000 రూపాయలు బీహార్ ఎన్నికల్లో ఎలక్షన్స్ ముందు అన్ని మహిళా అకౌంట్స్ లో వేసిండ్రు. తాయిలాలు ఇవ్వడమే తప్పని చెప్పే పార్టీ మరి అదే విధంగా వేసిండ్రు. సరే, ఇప్పుడు అది మనకు సబ్జెక్ట్ కాదు కాబట్టి 33%, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో నిధులు ల్యాప్స్ అయితే అని ఒకటే కాక పరిపాలనా విభాగం కూడా పూర్తిగా దెబ్బతినుంది. గ్రామాల్లో మౌలిక అవసరాలు ఉంటాయి, లైట్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అక్కడ చెత్త తీసుకుపోయేటువంటి ట్రాక్టర్స్ కు డీజిల్ లేక ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితిని అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో ట్యాక్సులు కట్టేటువంటి సందర్భం ఉండదు. ఆ ట్యాక్సులు కట్టేది కరెంటు బిల్లు వచ్చింది, కరెంటు బిల్లు, అక్కడ ఉన్నటువంటి మినిమం మెయింటెనెన్స్, ఆ వర్కర్స్ యొక్క వేజెస్ అవి ఇచ్చే పరిస్థితిలో గ్రామ పంచాయతీ లేని పరిస్థితికి రోజుకింత లోపడిపోతుంది. పరిపాలనా వ్యవస్థ కుంటుపడే పరిస్థితికి వస్తుంది. అక్కడ సర్పంచ్, అక్కడ ఒక ఎలక్టెడ్ బాడీ ఉంటే అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన అవసరాలు సదుపాయాలు సవ్యంగా అందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మనం ఇప్పుడు ఎంపీటీసీ హెచ్పీటీసీ కంటే కూడా ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యవసరం కాబట్టి ముందు పోదామని ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మేము 42% ఎక్కడైతే రిజర్వేషన్స్ ఇస్తున్నామో బీసీలకు, మీరు ఆ స్థానాన్ని మీరు కూడా పెద్ద మనసు చేసుకొని మీరు కూడా బీసీ పిచ్చివాదన మాట్లాడతారు. మీరు ఇచ్చిన మేము ఇవ్వాలనుందా? మేము ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వండి. ఏం మాట్లాడతారండి? మాట్లాడడానికి అర్థం డిబేట్ అండి, టీవీలో డిబేట్ అండి. ఆ మాట చెప్పండి, లేకుంటే లెటర్ అయ్యాలా? అంతేగాని మేము ఇచ్చిన తర్వాత చట్టపరంగా సాధ్యం మీరు ఇచ్చిన తర్వాత మేము ఇవ్వాలా? మీరు ఇచ్చిన కూర్చొని మాట్లాడుకొని వెంకరెడ్డి గారు వెంకరెడ్డి గారు బీసీలకు నిజంగా ఎందుకంటే పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నది, కానీ బీజేపీ కూడా పెద్దపీట నిజంగానే వేస్తే అంతకంటే ఎక్కువ వేస్తాము. ఒకవేళ వేస్తే మీరు ఇస్తారని మేము ఇవ్వాలా అంటే రాజబాబు గారు ఆగండి. ఇలా తెలంగాణలో నలుగురు ఎంపీలు ఇలా బీసీలు ఉన్నారు. వాళ్ళ లెక్క అయిపోయినాడు. ఏం మాట్లాడతారు వాళ్ళు? లేకపోతే కూడా రాజ్యసభకు తీసుకొచ్చిన మేము ఏం మాట్లాడతారండి వాళ్ళు? రాజ్యసభకు తీసుకొచ్చినటువంటి బీసీలను రెడ్డిలకు ఇవ్వకపోతుంది మేము కృష్ణయ్య గారిని, లక్ష్మణ్ గారిని వాళ్ళు ఏమైనా డైరెక్ట్ ఎన్నికైన వాళ్ళండి. ఎస్, తెలంగాణలో బీసీల ప్రాముఖ్యత పెరగాలి, ముఖ్యమంత్రి కావాలని ప్రకటించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, సభాపక్ష నాయకుడిగా బీసీకి ఇవ్వలేదు కదా. వేరు రాష్ట్ర అధ్యక్షుని తీసేసిండ్రు, సభాపక్ష పార్టీ వ్యవహారం. రాష్ట్ర అధ్యక్షులు పార్టీ వ్యవహారం. మీరు ఇవ్వండి. 75 ఏళ్ళు బీసీకి ఇచ్చిరా? బీసీకి ఇచ్చిరా? మీరు ఇవ్వండి. ఇప్పుడు మంత్రివర్గంలో ఖాళీ ఉన్నాయి కదా, మీరు ఇవ్వండి. దమ్ము ధైర్యం ఉంటే అది మాట్లాడండి. ఇస్తారు సందర్భం వచ్చినప్పుడు అందరికి అధ్యక్షుని బీసీ పెట్టినాం. మీకంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీని పెట్టినాం మేము. మీకంటే డి శ్రీనివాస్ గారు ఏండ్రు, అంతకుముందు నేను ఒక్కటిసారి శ్రీనివాస్ గారు, నేను రంగారెడ్డి జిల్లా వాళ్ళని. ఇప్పటికే మండలాధ్యక్షులు మేము బీసీలకు ఎస్సీలకే ఉన్నాం. మొత్తం మీలాగా రెడ్డిలకి వెళ్ళే రంగారెడ్డి జిల్లాలో గెలిచిన వాళ్ళు చెప్తున్నాను.
మా మహేశ్వరం ఉంది ఎస్సీ, యాచారం ఉంది ఎస్సీ, మేము ఇచ్చినామండి. మీరు రంగారెడ్డి జిల్లా గెలిపించుకున్నాం మేము. ఎస్సీ అనేది ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఇచ్చిండ్రా? ఏదున్నా మీరు గెలవలేకపోయింది కదా, మీరు గెలవలేదు కదా, మీరు కూడా ఎస్సీలను పెట్టి గెలవాలి కదా. తెలుస్తామండి. ఓకే ఓకే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీల గురించి కాకుండా బీసీలకు చట్టబద్ధంగా ఎలాగో ఇప్పుడైతే కుదరట్లేదు, కానీ పార్టీ పరంగా ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీకి నిజంగా పోతే ఒకవేళ ఉన్న పార్టీలలో ఒక్క నిమిషం వాళ్ళకంటే 1% ఎక్కువ ఇస్తాం రాజమౌళి గారు. బీసీలకు ఖచ్చితంగా 1% ఎక్కువ ఇస్తాం వాళ్ళకంటే. బీసీలకు ఖచ్చితంగా 1% బీజేపీ ఎక్కువ ఇస్తుందా? ఇస్తాం, ఒక్కటి కాదు 2 కూడా ఇస్తాం, 3 కూడా ఇస్తాం. మా దగ్గర ఉండదే వాళ్ళండి, మీరు ఎట్లా మాట్లాడతారు? మా రెడ్డిల పార్టీ కాదు, మా క్యాడర్ ఉన్నదే బీసీలు, బలమైన బీసీ వర్గాలు మా వైపు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని పెట్టడానికి విడదీయడానికి ఇలా తీసుకొచ్చిండ్రు వాళ్ళు. మాకు తెలియదా? హైదరాబాద్ లో ఎవరు ఉన్నారండి? మాకు మొత్తం బీసీలే ఉన్నారు. మాకు ఎవరికైనా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, ఎక్కువ శాతం బీసీలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ శాతం ఉంటారు. అది సహజం. వేరే జిల్లాల్లో కూడా ఇప్పుడు ఎక్కడైతే మండలాలు కానివ్వండి ఇవి చేసుకుంటే 50% అబో అన్ని పార్టీలు ఇచ్చినాయి. మీరనే కాదు, అన్ని పార్టీలు ఇచ్చిండ్రు. శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని కూడా అడగండి. బీఆర్ఎస్లో కానివ్వండి, బీజేపీలో కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, లోకల్ బాడీస్లో సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మిగిలినవన్నీ కూడా 50% అబోనే వచ్చినాయి. 42% అనేది వాళ్ళకి అధికారికంగా ఇవ్వడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇంతవరకే. కానీ దాంట్లో సర్పంచ్ ఎన్నికలు దానికోసం ఆపడం వల్ల పరిపాలనా వ్యవస్థ దెబ్బతింటుంది. దాన్ని కొద్ది గాడిలో పెట్టి గ్రామాలకి ఇబ్బంది పడి కనీసం ఉంటాయని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అందరం కలిసి కూర్చొని అంటే ఇది బీసీ ఎస్సీ అని ఏ జిల్లాకి ఆ జిల్లా ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే మేము ఇస్తాము మీరు కూడా ఇవ్వండి అనే దగ్గర నేను అభ్యంతరం పెట్టిన అంతే. అందరం కూర్చొని మాట్లాడదామంటే అన్నారు. మీరు అన్నారు ఆ మాట. ఒకవేళ నేను ఫ్లోలో ఒక మాట చెప్పినా నేను ఒప్పుకుంటాను. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీట్లో ఉన్నట్టుంది. సార్ చెప్పండి. యస్, ఇప్పుడు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లో వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు కట్టుదిట్టంగా ముందుకు ఖచ్చితంగా డిసెంబర్ 2nd వీక్లో ఖచ్చితంగా వెళ్తుందని ప్రభుత్వం తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతున్న ఆ నేపథ్యం ఉంది. ఇక గ్రామ పంచాయతీలలో చూస్తే కనుక ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా ఓన్లీ జనరల్ బాడీ ఎలక్షన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీకి అక్కడ జనరల్ బాడీలో జనరల్ కోటా ఉన్న కాడ ఆ గ్రామ పంచాయతీలో బీసీ నిలబెడితే జనరల్లో ఉన్న వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ 3 పార్టీల నుంచి వెళ్ళి కనుక నిలబెడితే ఎట్లయినా కానీ కాంగ్రెస్ బీసీలు నిలబెడుతుంది. కానీ ఈ 2 పార్టీలు ఏదైతే మీ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు, కానీ అక్కడ బీజేపీ అంటే బీసీ నాయకునే నిలబెట్టడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ అక్కడ ఎస్సీ ఉన్నా లేదా జనరల్ కోట కదా, ఎస్సీ ఉన్నా ఎస్టీ ఉన్నా రెడ్డి ఉన్నా రావు ఉన్నా ఎవరో ఒక్కరు కట్టుదిట్టమైన పరిస్థితిలో ఉంటే అక్కడ ఎలా ఉండబోతుంది? రాజమౌళి గారు, ఇప్పుడు వాళ్ళు బీసీ ఇచ్చిన చోటనే మేము బీసీ ఇవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు బీసీ ఇచ్చిన చోట అంటే గెలుపు ఇంపార్టెంట్ కాబట్టి అండర్స్టాండింగ్ తోటి ఇవ్వాలంటున్నాండి. మేము ఇచ్చిన దగ్గర ఇవ్వాలని ఏమంటలేను, అందరం కలిసి ఇవ్వచ్చు కదా. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. సార్, కాంగ్రెస్ పార్టీ మాకు చెప్తే మేము వినాలి అని ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేదు. ఎందుకంటే ఎవరి రాజకీయ వ్యూహము ఎవరికి వాళ్ళకు ఉంటుంది. ఎవరి గెలుపు ఎంత ముఖ్యమో ప్రజా మనలు కూడా మాకు అంతే ముఖ్యము, గెలుపు కూడా మాకు అంతే ముఖ్యము. కాంగ్రెస్ పార్టీ బీసీ పెట్టిన దగ్గర మేము అంతకంటే బలమైన బీసీనే పెట్టచ్చు, లేకపోతే ఇంకెవరైనా పెట్టచ్చు. జనరల్ సీట్ అయితే ఇంకో జనరల్ సీట్ల వాళ్ళు జనరల్ ఇస్తే మేము బీసీ నిలబెట్టచ్చు. ఇంకొకటి మీకు విషయం ఏం చెప్పాలంటే అది నేను ముందే చెప్పిన, అదేంటంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇప్పటికిప్పుడు మన చేతుల్లో ఉన్నది, కానీ మనం రేపు పొద్దున ఆ పరిస్థితులను బట్టి ఆ సందర్భాన్ని బట్టి తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. కానీ గడిచినటువంటి ఈ పంచాయతీ ఎన్నికలలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు మా పార్టీ పక్షాన కావచ్చు, లేకపోతే ప్రభుత్వం అంటే టెక్నికల్గా కూడా 50% పైగా బీసీ ప్రాతినిధ్యం జరిగింది, బీసీ ఎన్నిక జరిగింది. కాబట్టి దాంట్లో ఏం పెద్దగా టెన్షన్ పడిపోవాల్సినటువంటి అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఏమంటే అనివార్యం, తప్పనిసరి కదా. వాళ్ళు అట్లీస్ట్ మేము 42% చాలా చోట్ల 42% ఇచ్చినాము,
అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. లేకపోతే వాళ్ళకు ఓట్లు రావు అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ ఈ సాధ్యం కాని పరిస్థితి, సాధ్యం కాని హామీలు అనేకం. ఇది బీసీ ఒకటి తెరపైన ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. కానీ వాళ్ళు కౌలు రైతులకు ఇస్తా అన్నారు, రైతు కూలీలకు ఇస్తా అన్నారు, 15,000 వాళ్ళు పంటకి 3 పంటలకు ఇస్తా అన్నారు. ఒక పంటకు 15,000 ఇస్తాం మేము ఇస్తామని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా చాలా మాట్లాడింది. కాబట్టి వాళ్ళ మాటలు నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం. 420 హామీలు, 6 గ్యారంటీలు, ఒక్క బస్సు ఒకటి కొంచెం ఎట్లా జనాలు కూడా రోజు కొట్లాడుకోవడం కూడా తగ్గినట్టుంది. లేకపోతే రోజు వార్తల్లో అవే బస్సు కొట్లాట్లే ఉంటుండే. ఆ బస్సు ఒకటి కొంచెం మహిళలకు ఒకటి పెట్టినటువంటి ఒకటే వాళ్ళు కొంత పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే విజయవంతమైన విషయం కావచ్చు, దాన్ని ఒప్పుకొని తీరాలి. అదొకటి కొంత ఎంత కష్టమైన భారమైన ఆ భారం భరించేటోళ్ళు, ఆ బాధ భరించేటోళ్ళు కండక్టర్లు, డ్రైవర్లు. కాబట్టి ఆ విషయంలో కొంత సక్సెస్ అయినరు. ప్రభుత్వం ఆ విషయంలో కొంత సక్సెస్ అయింది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి బీఆర్ఎస్, బీజేపీ, ఇంకెవరో కట్టుబడి ఉండాలి లేదు. మా పార్టీ విధానాలు మాకుంటాయి, మా పార్టీ నిర్ణయాలు మాకుంటాయి. కాకపోతే పోటీగా వాళ్ళు 42 ఇస్తాము, మేము 50 ఇస్తాము, ఇంకెక్కువ ఇస్తాము తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటాయి. రాజమౌళి గారు, అంటే ఇప్పుడు వాస్తవానికి ఇంతకుముందు గతంలో గడిచిన నేపథ్యంలో అసెంబ్లీలో మాత్రం అందరూ ఏకతాటిపైకి వచ్చి ఓకే అన్నారు, సంతకాలు పెట్టారు, సేకరణ. కానీ దాన్ని కొట్లాడడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ముందుకు వెళ్ళట్లేదు. ఈ నేపథ్యంలో బీసీలకు మేమంటారు కానీ బీసీలను ఏ పార్టీ కూడా కరెక్ట్గా పట్టించుకోవట్లేదు అంటారు. దానికి మీ సమాధానం? తప్పండి. బీసీలను పట్టించుకోవడం అనేది లేదు. మెజారిటీ నాయకులు ఇప్పుడు ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉన్న స్థానాలలో గెలుస్తూనే వచ్చిండ్రు. అదే పరంపర. కొన్ని కుటుంబాలే, కొంతమంది వ్యక్తులే వాళ్ళే తరతరాల నుంచి ఒకే కుటుంబాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా ఏముండదు. రిజర్వేషన్ ఉన్నప్పుడు ఉంది, రిజర్వేషన్ లేని చోట కూడా తెలంగాణలో బీసీల ప్రాబల్యం తక్కువ లేదు. ఇప్పుడు మీరు గంగపురము వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు ఒక మాట. జిహెచ్ఎంసీ పరిధిలో గెలిచినటువంటి బీజేపీ పక్షాన గెలిచినటువంటి కార్పొరేటర్లు చాలా వరకు ఓసీలు లేరు, అందులో బీసీలే ఉన్నారన్న. నిజమే అది. ఇప్పుడు మీరు సరూర్ నగర్ తీసుకుంటే అది యాక్చువల్గా జనరల్ వచ్చింది. జనరల్ వస్తే అక్కడ బీసీ జనరల్ మహిళ వస్తే బీసీ మహిళ గెలిచింది. అట్లా ఏం లేదు కదా. అంటే చాలా చోట్ల అలాంటి పరిస్థితులు జరిగినాయి. బీసీలు ప్రాతినిధ్యం లేదు, బీసీలను తక్కువ చేసి మాట్లాడేటువంటి పరిస్థితికి ఈరోజు తెచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్దే. ఆ తప్పు కూడా నిజంగా మరి బీసీలకు అంత వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, అంత చిత్తశుద్ధి ప్రేమ ఉంటే ఇన్ని సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో కానీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు ఎందుకు రిజర్వేషన్ విషయంలో చట్టబద్ధత 50%, 60%, 70% మరి కల్పించలేదు. ఇవన్నీ ఏంటంటే స్థానికంగా జరిగే ఎన్నికలలోనూ లేకపోతే ఓట్లను ప్రభావితం చేయడానికి, ఓట్లు దండుకోవడానికి, పార్టీ విజయం సాధించడానికి, పార్టీ అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలు, చట్టం గురించి తెలిసిన తర్వాత కూడా ఇట్లాంటివి ఇచ్చి ఆ సామాజిక వర్గాలను ఇబ్బందికి లోన్ చేసేటువంటి ప్రయత్నంగానే చూడాలి తప్ప ఈ రాజకీయ పార్టీలు ఎవరైనా భవిష్యత్తులో కూడా సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను అయోమయానికి లోన్ చేసేటువంటి పరిస్థితులు కానీ ఆశల పల్లకిలో వాళ్ళు ఎగిరే విధంగా చూడడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు. నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. తెలంగాణ సమాజంలో బీసీలు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ ప్రాతినిధ్యము 42% అనుకుంటున్నాం, కానీ అనేక జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితిలో ఉన్నారు. 50%కి మించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 50% పైచిలకు బీసీ ప్రాతినిధ్యం ఏ రిజర్వేషన్ లేకుండా కూడా 50% గెలిచినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. రాబోయే రోజులలో పార్టీలు కూడా ఆ దిశగానే ఉంటాయి. అనేక మంది బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జెడ్పీ స్థాయిలో కానీ బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనరల్ స్థానాలలో కూడా వాళ్ళు పోటీ చేసి మా పార్టీ కూడా ఆ దిశగా ముందుకెళ్తుంది. వాళ్ళకి అనేకమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాబోయే రోజులలో కూడా
మెజారిటీ ప్రజలు మెజారిటీ సహజంగానే ఎవరైతే రాజకీయ యావ కూడా ఉండాలి కదండి. ఇప్పుడు కొన్ని చోట్ల మొన్న రిజర్వేషన్ డిక్లేర్ చేసింది, అక్కడ ఓన్లీ ఎస్సీ కుటుంబాలు ఉంటే బీసీ డిక్లేర్ చేసిండు, బీసీ కుటుంబాలు ఉంటే ఎస్సీ డిక్లేర్ చేసిండు. తెలిసి దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటుందని నేను అనుకుంటున్నా. సో బీసీ ప్రాతినిధ్యం రాజకీయ పార్టీలు బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఈరోజు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పట్ల కావచ్చు, అందరూ కూడా స్వాగతిస్తారనేటువంటి ఆశాభావాన్ని మనం వ్యక్తం చేద్దాం. అంతకంటే ఎక్కువ మించే వాళ్ళకి స్థానాలు కల్పించేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. వెంకరెడ్డి గారు, మొత్తం మీద బీసీలకు పెద్దపీట వేస్తాం, ఖచ్చితంగా వాళ్ళు 42% మేము 50% ఇస్తాము అనే మాటేనా, నిజంగానే దానికి కట్టుబడి ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ? ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ ఒకందుకు ముందడుగేసి ఒకవేళ 9th షెడ్యూల్లో పెట్టిస్తే కనుక రాజయోగం పడుతుంది బీజేపీ పార్టీకి అనేది మాత్రం బీసీల పట్ల ఉన్నది. కానీ ఎందుకని 9th షెడ్యూల్లో పెట్టకపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు దాన్ని ముట్టుకోకపోవడానికి కారణాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఎందుకని అడగట్లేదు? రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా అనుసరించాల్సిన వ్యూహం ఉంది కదా, గతంలో కూడా ఒక స్టేటుకు ఖచ్చితంగా చేశారు కదా, దాన్ని ఎందుకు అనుసరించలేకపోతున్నది? ఇప్పుడు రాజమౌళి గారు, మీతోనే నేను చాలా సందర్భాల లోపల ఈ విషయం గురించి ప్రస్తావన డిబేట్ చేయడం జరిగినటువంటి మాట వాస్తవము. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో దీన్ని కలపాలనుకుంటున్నప్పుడు ఈవెన్ తమిళనాడు కేసులో కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు. అక్కడ విద్య ఉపాధికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నది. ఇది ఒక జాతీయ అంశము. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాలనుకుంటున్నప్పుడు సమగ్రంగా సవివరంగా ఏ లీగల్ ప్రాబ్లం లేకుండా భవిష్యత్తులో ఇబ్బంది కాకుండా దాన్ని ఆలోచించి నిర్ణయం చేయాలా, ప్రతిపాదనలు పెట్టాలనేది ఒక అంశము. దానికి సంబంధించి దేశంలో కులగణనకు సంబంధించినటువంటి సమాచారం లేదు వాస్తవానికి. మిత్రుడు అన్నాడు 22లో జరగాల్సిన జనాలు అంటే మామూలుగా కరోనా వాటి అన్నిటి విషయాల దృష్టిలో ఇప్పుడు సరే ఒక నిర్ణయం చేసినాము. సరే కులగణన చేయాలని మీరు చెప్తే చేసినామా, మేము చెప్తున్నా మంచిదే కదా, మేము ఒక నిర్ణయం చేసినాం కదా. అపోజిషన్ పార్టీ చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ అపోజిషన్ ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలను కూడా గమనిస్తుంది అనేటువంటి క్రెడిట్ మీరు మాకు ఇచ్చినారు, సంతోషం. దాంట్లో పెద్ద మేము పంతాలు పట్టింపులకు పోవడం లేదు. కాబట్టి బీసీల పట్ల అది జరగాల. అది జరగకుండా ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన తర్వాత విశ్లేషణ జరగాల. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, జీవో 9 ఇచ్చినారు ఇప్పుడు వాళ్ళు 42% సంబంధించి. ఒక నిమిషం నాకు టైం ఇవ్వాలి. ఆఫ్టర్ 9వ పాయింట్ ఉంది దాంట్లో 9వ జీలో, ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది కమిషన్స్ రికమెండేషన్స్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది బీసీ పాపులేషన్ and their inadequate political representation, the government concluded that it was necessary to revise the existing level of reservation local bodies 42%. వాళ్ళకి సరిపోలేదు కాబట్టి 42%. సరిపోలేదన్న దానికి విశ్లేషణ లేదు, హేతుబద్ధత లేదు. మీరు ప్రూఫ్ ఇవ్వాలి కదా. బీసీలు ఈ గత 2 ఎన్నికల లోపల ఇంత వెనుకబడి ఉన్నారు, పదవులు రాలేదు, రాజకీయ పదవులను చెప్పాలి కదా. కుల గణనకు సంబంధించిన వివరాలు లేవు, ఏ కులం ఇంత అనేది పబ్లిక్ డొమైన్ లేదు, ఏ రకంగా వెనుకబడ్డారో చెప్పలేదు, ఎగ్జాంపుల్ విశ్లేషణ జరగలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇఫ్ దిట్ ఈస్ రీజనబుల్, ఇన్ఎక్యువేట్ ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని 9th షెడ్యూల్లో పెట్టండి, దానికి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి. ఇవన్నీ పక్కకు పెట్టి 10 సార్లు పోయి వచ్చినాడు ఈ బిల్లు గురించి చర్చ వచ్చినప్పుడు. ఒక్కనాడు కూడా ప్రధానమంత్రి గెలవలే, ప్రతిపక్ష పార్టీలో తీసుకొని పోతా అన్నాడు, అది జరగలే. ఏం మాట్లాడుతుండండి రేవంత్ రెడ్డి గారు? ఏదో ఒక డ్రామా ఆడుతున్నాడు, ఒక రోజు డ్రామా ఆడేటి. మాకు అట్లా లేదు. మేము మీరు అన్నట్టుగా బీజేపీ బీసీ పక్షపాతి. మాకు అవకాశం లేకున్నా కూడా మేము ఆర్ కృష్ణయ్య గారిని, మేము లక్ష్మణ్ గారిని, డాక్టర్ లక్ష్మణ్ గారిని వేరే రాష్ట్ర కోటాలో తీసుకున్నామండి. అది ఎంత పెద్ద త్యాగం అండి. అక్కడ వాళ్ళని వదిలేసి ఆ పదవులు 2 వేరే వాళ్ళకు వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేల చేత కోటాలో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మేము ముఖ్యమంత్రిని ప్రకటించినామండి. బహుశా భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రానికి మేము బీసీ ముఖ్యమంత్రి ఎంత చేస్తే కూడా బీఆర్లో డైరెక్ట్గా మేము చెప్పలే. సరే ఇలా నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి అవుతుండేది వేరే సంగతి, మా పాలసీ మాకుంటుంది. కానీ తెలంగాణలో ప్రకటించినాము, బీసీలో దురదృష్టవశాత్తు మమ్మల్ని ఆదరించలే. ఇదంతా ఎందుకండి, మంత్రివర్గం ఎందుకండి? ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి వ్యక్తి బీసీ అనేటువంటి చెప్పగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 2004లో 2009లో ఒక బీసీని డి శ్రీనివాసన్ చూపించినారు, మోహన్ చూపించినారు, ఫేజ్ చూపించినారు. ఇప్పుడేమో మళ్ళీ గౌడ్ గారిని చూపించినారు. చూపించి పదవులు, ముఖ్యమంత్రి పదవులేమో అగ్రకులాలను తీసుకుంటారు, ఓట్ల కోసమేమో బీసీలను చూపిస్తారు. ఇది కాంగ్రెస్ యొక్క స్వరూపము. ఇప్పటి కూడా నేను చెప్తున్నట్టండి, ఇప్పటి కూడా 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి కదా, 3 2 ఎన్ని ఉన్నాయో అవి వాళ్ళకి బీసీలకు ఇవ్వండి కదా, ఇచ్చి మా మీద మా మోహన్ కొట్టండి కదా. మీరు ఇయ్యలేరు. ఇది ఒక ఓటు బ్యాంక్ రాజకీయాల కింద కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నట్టు నాటకంలో, డ్రామాలో, డైలీ సీరియస్లో ఒక భాగం కిందనే భారతీయ జనతా పార్టీ భావించినప్పటికీ
మేము 1% ఇవాళ ఫస్ట్ టైం రియాక్షన్ టీఆర్ఎస్లో చెప్పలే, కాంగ్రెస్లో చెప్పలే, మా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చినారు, కావాలంటే నేను పంపిస్తా, 3 గంటలకైనా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏమని? మేము ఆహ్వానిస్తున్నాము, మేము ఏనాడో చెప్పినామని చెప్పినాడు ఆయన. ఇంకా మేము అంతకంటే ఏం చెప్పిందంటే చేస్తాము. మా దగ్గర క్యాండిడేట్సే వాళ్ళు ఉన్నారండి. మాకు వీఆర్ ఫోర్స్ టు గివ్ మోర్ రిప్రజెంటేషన్ టు ద బీసీస్. మాకు అంత బలంగా ఉన్నారు మా దగ్గర వాళ్ళు. మిగతా కులాల కంటే, రెడ్డిల కంటే, వెలుమ వాళ్ళకంటే కూడా బలంగా ఉన్నారు. ఇప్పుడు మా లిస్ట్ చూడండి, రాష్ట్ర కమిటీ వేసినారు కదా రాజమౌళి గారు, మీ దగ్గర లేకపోతే నేను పంపిస్తా, బహుశా చూసే ఉంటారు మీరు. 65% బీసీలు ఎస్సీల దాంట్లో డామినేట్ చేస్తారండి. 3 జనరల్ సెక్రటరీ ఉంటారు. కాంగ్రెస్ లాగా 60 మంది జనరల్ సెక్రటరీ ఉంటారు పార్టీకి. మొత్తం మా రాష్ట్ర కమిటీ పదాధికారుల 22 మంది. అక్కడ కాంగ్రెస్లో తలా ఒక పోస్ట్, కనపడ్డాడు కల్లా ఒక పోస్ట్ ఇస్తారు. ఏం చేస్తారో ఇంకా 3 జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ తర్వాత కీలకమైన 3 ప్రెసిడెంట్లో, ఒకటి ఎస్సీ, ఒకటి బీసీ, ఇంకోటి అగ్రకులం. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు 8 మందిలో కూడా అట్లాగే జరుగుతుంది. 65% ఇప్పుడు కూడా మేము కొత్త వాళ్ళ పాత వాళ్ళని తీసేసి, ఎంత సమర్థులైనా కూడా వీళ్ళకి ఇవ్వాలా. మీరు అనేక రకాల కామెంట్స్ వస్తే వచ్చి ఉండొచ్చు, అరే వీళ్ళకి ఇచ్చినారు వాళ్ళకి ఇచ్చినారు. కాదు, మేము బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాము, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడతాము. వాళ్ళకి రాజకీయ అధికారం, రాజ్యాధికారం రావాలా, పరిపాలన వాళ్ళు భాగం కావాలా, ఆ వర్గాలు ముందుకు రావాలని కోరుకునే దాంట్లో భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారండి కేంద్రంలో. మీరు అట్లా మాట్లాడతారేంది? కాబట్టి ఇవాళ ఏదైనా జరగదు కాక వీఆర్ రెడీ ఫర్ 42%. ఎట్లా ఇవ్వాలా, ఏం చేయాలా, వాళ్ళని మోసం చేయకండి అని మా వాళ్ళు ఇప్పటికీ ఇట్లా చేసి అట్లా చేసి మేము మా దృష్టిలో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేయడానికి పక్కా ప్రణాళికతోని అన్నీ బాగానే కనపడుతున్నట్టుగా తీసుకొచ్చి ఇది పెడుతున్నారు. సరే, ఒక పద్ధతి జరగాల. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను అఫీషియల్గా మాట్లాడడం లేదు, పార్టీ స్టాండ్ కాదు. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది, ఒక ఎంపీటీసీ సీట్ ఉంది, జడ్పీటీసీ ఉంది. ఏ ప్రాంతంలో అయితే బీసీలు లెక్క వస్తుంది కదా, ఎక్కడైతే ఎక్కువ ఉంటారో ఆ దాన్ని నిర్ణయించి ఆటోమేటిక్గా అక్కడ బీసీలు అనేటువంటిది అనఫీషియల్గా మనం అనుకుని అక్కడ 3 పార్టీలు 4 పార్టీలు వేసేవాళ్ళు. ఎవడన్నా వస్తాడు అనుకోండి, మధ్యలో ఇండిపెండెంట్ వస్తాడు, మేము చేయనండి నేనే ఇస్తా అంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతారు, రకరకాల ఈక్వేషన్స్, ఇవన్నీ ఉన్నాయి ఇబ్బందులు. ఇవన్నీ ఇబ్బందులు కదా. భవిష్యత్తులో బీసీలకు జరగవలసిన న్యాయం భారతీయ జనతా పార్టీ కొనడం జరుగుతుంది. ఇప్పుడే జరగలేదు, ఇవ్వలేని జరగలేదు, మేము ఎట్లా మరి ఓడిపోయేటట్టున్నది, ఎందుకంటే మేము ప్రజలు నమ్మరు మమ్మల అనేటువంటి పద్ధతిలో వాళ్ళకి భయం ఉంటే ఉండొచ్చు కాక, ఆ విషయం లోపల రాజకీయ నిర్ణయాలు కానివ్వండి, న్యాయపరమైన నిర్ణయాలు కానివ్వండి, చట్టపరమైన నిర్ణయాలు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతిలో తీసుకుపోలేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడేటువంటి సందర్భం లోపల వల్ల అది ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్యగా రావడం జరిగింది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. పుష్ప శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, బీసీలకు 42% నిజంగా పార్టీ పరంగా ఇస్తే కనుక చిక్కులు అంటే ఏమి రావా మొత్తం మీద? నిజంగా బీసీలకు, ఎందుకంటే బీసీలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూనే బీసీలకు చాప కింద నీరులాగా ప్రవహిస్తుందేమో ఒక అంటే ఈ నేపథ్యంలోనే గొడవలు కొట్లాటలు అనేది అని అనుకుంటున్న నేపథ్యం ఉంది. ఎలా అంటే దీన్ని ఎలా పరిగణిస్తారు? బీసీలకు 42% ఇస్తే ఇక మిగతా పార్టీలు అన్నీ కూడా సయోధ్యకు వచ్చో లేకుంటే మేము కూడా ఎక్కువనే ఇస్తాం బీసీల పట్ల ఉన్నది అనుకుంటే మిగతా కులస్తులందరూ కూడా ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటి అనేది ఒక ఒప్పందం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే బీసీలకు 42% అనుకోండి. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో కానివ్వండి, వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో కానివ్వండి, మేము చెప్పే దాంట్లో కానివ్వండి, కామన్గా వచ్చినటువంటి అంశం ఏంటంటే అన్ని లోకల్ బాడీల్లో, గ్రామ పంచాయతీల్లో కానివ్వండి, మిగిలిన లోకల్ బాడీస్లో కానివ్వండి, మున్సిపాలిటీస్లో కానివ్వండి, ఎక్కడైనా 50% అబోనే బీసీలు వస్తున్నారు. ఇది అందరం ఒప్పుకోదగినటువంటి సత్యం. ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా అందరూ మొత్తం మీద బీసీ ప్రాతినిధ్యం మాత్రం 50% అబో ఉంది. దీనికి ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి అన్ని పార్టీలు, లోకల్ ఉన్నటువంటి పార్టీలు, మేము ఇస్తున్న దగ్గర మిమ్మల్ని ఏమని నేను చెప్పట్లేదు, దయచేసి అందరూ ఒక ఎక్కడెక్కడ లోకల్ ఈక్వేషన్స్ బట్టి, లోకల్ దాన్ని బట్టి ఈ ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పినట్టు ఈ గ్రామం అలాంటి దానికి ఇచ్చుకుందాం, అక్కడ జనాభా ప్రాతిపదికను దేన్నో ఒక పారామీటర్ పెట్టుకొని దానికి అనుగుణంగా ఇచ్చుకుందాం అని ఒక అండర్స్టాండింగ్ వచ్చి పోతే బీసీలకు అందరం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. రెండో విషయం, వెంకరెడ్డి గారు పదే చెప్తారు, భారతీయ జనతా పార్టీ బీసీల విషయంలో చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళు జనాభా లెక్కల్లో కులగడన పెట్టినాం కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత అందరికి న్యాయం చేస్తామని అంటారు. ఆ హామీ ఇప్పుడే ఏమనండి, నేను న్యాయం చేస్తాం అప్పటిదాకా ఎన్నికల ఆపం అని చెప్పమని అందరూ ఆపుతారు కదా. ప్రభుత్వ పరంగా ప్రకటన చేయించమండి కేంద్ర ప్రభుత్వాన్ని, మేము దీంట్లో ఉన్న దాంట్లో మేము రిజర్వేషన్స్ రేపు అఫీషియల్గా డిక్లేర్ చేయబోతున్నాం అని చెప్తే ఈ ఉద్యమం లేదు, ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు జరుపుకోవాలంటే కామన్ అండర్స్టాండింగ్ తో జరుపుకుంటారు. వాళ్ళది సెన్సెస్ అయిన తర్వాత అఫీషియల్గా రిజర్వేషన్ వస్తాయన్న
ఒక భరోసా బీసీ సంఘాలకు, బీసీ సమాజానికి కలుగుతుంది కదా. ఆ ప్రకటన కేంద్రం నుంచి వెలువడితే సంతోషం. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో కులగణనే చక్కగా జరగలేదు, అసలు తక్కువ జరిగింది అనేది ఆరోపణలు వచ్చినాయి కదా, దాన్ని బట్టి ఏం చేస్తారు? ఇప్పుడు ఆరోపణ చేయడం ఒకటి, తెలంగాణలో కులగణన చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డది? సెన్సెస్ లెక్కలు లేకపోవడం బట్టి. సెన్సెస్ జరిగినా గతంలో జరిగిన సెన్సెస్లో బీసీ కులగణన లేదు, ఎస్సీ ఎస్టీ తప్ప బీసీది లేదు, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇప్పుడు దాన్ని చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డది? సెన్సెస్ లేకపోబట్టి. సెన్సెస్ లేకపోవడం ఎవరు తప్పు ఒప్పని నేను అంటలేను, కారణాంతరాలు జరిగి ఉండొచ్చు. కరోనా ఒక ప్రపంచంలో పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, నేను దాన్ని విమర్శించదలుచుకోవాలి. కారణం అది అని మాత్రమే చెప్తున్నాను నేను. కారణం అది జరిగింది కాబట్టి తప్పుల అడకగా జరిగిందా, కరెక్ట్గా జరిగిందా అనేది కోర్టు ముందు రేపు పెట్టాల్సి ఉంది. 4 వారాలు, ఇప్పుడు రేపు ఏదో కోర్టు ఏదైతే 6 వారాల సమయం ఇచ్చిందో 1-2 వారాల్లో వస్తుంది కాబట్టి కోర్టు ముందు పూర్తిగా లెక్కలు ముందర పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రభుత్వం పూర్తి లెక్కలతోటి ముందుకు వస్తుంది, పబ్లిక్ డొమైన్లో కూడా లెక్కలన్నీ కూడా ముందుకు వస్తాయి. వచ్చినప్పుడు కరెక్ట్గా జరిగిందా, తప్పుగా జరిగిందా, ఎంతవరకు దాని మీద అందరు క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు ముందర పెట్టలేదు అంటే దాని మీద లీగల్ కాంప్లికేషన్స్ రావద్దని ముందర పెట్టలేదు. దాని మీద లీగల్ కాంప్లికేషన్స్ పెట్టి కోర్టులో అడ్డంకు రావద్దని ముందర పెట్టలేదు. కోర్టు ముందు ఎట్లా పెడతారు, కోర్టు ముందు పెట్టిన తర్వాత ఆటోమేటిక్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అరవైటి అంశం, నేను దయచేసి భారతీయ జనతా పార్టీ వారికి, బీఆర్ఎస్ వారికి అందరూ కూడా ఏకాభిప్రాయంతో అసెంబ్లీలో ఏ విధంగా ఆమోదించారో అదేవిధంగా ఇది ముందరికి పోవడానికి ఈ అంశం సక్సెస్ కావడానికి అందరూ సహకరించండి. బీసీ సమాజం మీద అందరూ ప్రేమ చూపించండి అని మాత్రమే విన్నవిస్తున్నాం. బీసీ సమాజంలో కాంగ్రెస్ చేసేటువంటి కృషిని మీరు గుర్తించండి, మమ్మల్ని మీరు ప్రోత్సహించండి. మమ్మల్ని విమర్శించడం ద్వారా ఏం వచ్చేది లేదు. చేయగలిగినటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కేంద్రం మీద ప్రెషర్ చేయగలిగినటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులను వాళ్ళ మీద ప్రెషర్ పెట్టండి అని మాత్రం మా యొక్క విజ్ఞాపన. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద బీసీలకు 42% ఇస్తాము, ఖచ్చితంగా డిసెంబర్ 2nd వీక్లో ఎలక్షన్ ముందుకు వెళ్తాము అంటున్నటువంటి గవర్నమెంట్, అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎలా ఉండబోతుంది, బీసీలకు నిజంగా న్యాయం జరిగేనా, ఒక దిక్కు ఏదైతే హైకోర్టులో ఉన్నటువంటి బిల్కి సంబంధించి ఆ తీర్పు వెలువడనున్న నేపథ్యంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందు పోతామని చెప్పి ముందైతే ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ నిధుల కొరత ఉంది కాబట్టి గ్రామ పంచాయతీల నిధుల కొరతతో పాటు గ్రామ పంచాయతీలు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలనే నిబంధనలకు లోబడే ముందుకు వెళ్తామన్న దానికి హ్యాట్సాప్ చెప్తుంది స్వతంత్ర న్యూస్. దీనికి బీసీలకు నిజంగా న్యాయం జరగాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిక్టాల్ పాల్గొన్నటువంటి కుసుమ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గంగప్ర వెంకటరెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ వెళ్తాను. చూస్తున్నాండి స్వతంత్ర న్యూస్.